నమస్తే అండి. ఈరోజు వీడియోలో పల్లీ బెల్లం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పల్లీలు తీసుకోవాలి, ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి. తీపి తక్కువగా ఇష్టపడే వాళ్ళు 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని అందులోకి పల్లీలు తీసుకుని తక్కువ మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా నెయ్యి తీసుకుని కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే ఒక యాలక్కాయ వేసుకోవాలి. సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఒక పళ్ళెంలోకి మిక్సీ చేసుకున్న పొడి తీసుకోవాలి. చేత్తో అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకుని కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. నెయ్యి ఒకేసారి వేయకూడదు. పల్లి బెల్లం లడ్డు తయారైందండి. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కావాలంటే సగం వేరుశెనగపప్పు సగం నువ్వులు తీసుకుని ఇదే విధంగా చేసుకోవచ్చు, లేదా తినే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఈ లడ్డు పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.